ఫ్రెండ్స్, ఈరోజు కృష్ణమూర్తి గారికి చెప్పుకుందామే. కృష్ణమూర్తి మాటలు ఎంత విన్నా ప్రతిరోజు నూతనంగా అనిపిస్తాయి. ఆయన ఏం చెప్తున్నారో విందాం. సౌందర్యం కానీ, సంతోషం కానీ, సుఖం కానీ ఇచ్చేది ఏదైనా ఉందంటే సరే, సుఖం అందులో ప్రవేశించిందా, ఈ అనుభవాన్ని తిరిగి పొందాలి అనే ఉత్సుకత లేకపోతే బాధలేదు. ఒకసారి ఏదైనా సుఖం కానీ, ఆనందం కానీ, సంతోషం కానీ పొందేమనుకుంటాం, మళ్ళీ తిరిగి అదే కావాలనుకుంటాం. తిరిగి పొందాలని ఉత్సుకత అంటే మళ్ళీ కావాలి అని, ఏదైతే ఒకసారి మనకు నచ్చిందో మళ్ళీ తిరిగి కావాలనుకుంటాం. అది లేకపోతే బాధే లేదండి. తిరిగి కావాలనుకోవడం, సుఖం కొనసాగించుకోవాలనుకోవటం దానిని దుఃఖంగా మార్చివేస్తుంది. తిరిగి కావాలనుకుంటాం, అది లభించడం, లేకపోతే వేరే రకంగా ఉంటుంది. ఈ ఎలా మారుతుందో తెలియదు. అందుకని అది మనం కావాలనుకున్నది సుఖంగా ఉండదు, దుఃఖంగానే మారిపోతుంది. ఈ విషయం తెలుసుకోవాలి. సుఖాన్ని తిరిగి పొందాలనుకోవడంలోనే దుఃఖం చోటు చేసుకుంటుంది. మరి దుఃఖాలు కోరుకోం, ఎప్పుడు సుఖాలనే కోరుకుంటాం కదా. మరి సుఖమే ఇప్పుడు ఎలా వస్తుంది? మనం దుఃఖం చోటు చేసుకుంటుంది. మన సుఖాన్ని కోరుకున్నా కానీ దుఃఖం చోటు చేసుకుంటుంది. అందువల్ల నిరాశ నిస్పృహలు కలుగుతాయి. ఇదంతా భయం యొక్క రూపాంతరం కాదా? మరి భయం యొక్క రూపాంతరమే. ఎలాగా నిరాశ నిస్పృహలు కలుగుతాయి? ఇదంతా భయం యొక్క రూపాంతరం కాదా? కావాలనుకున్నది దొరకదేమో, ఉన్నది కాస్త లేకుండా పోతుందేమో అన్న విపరీతమైన భయం. సుఖం కోసం అన్వేషణ ఉన్న చోట తప్పకుండా దుఃఖం, బాధ స్థావరించుకుంటాయి. అన్వేషణ ఉన్న చోట సుఖం కోసం అంట, అన్వేషణ ఉన్న చోట తప్పకుండా దుఃఖం, బాధ స్థావరించుకుంటాయి. కావాలనుకుంటే అలాగే జీవించండి. మనం కావాలనుకుంటామా? అలాగే ఉండండి అంటున్నాడు. అలాగే ఉంటాం మనం. నిజంగా మనం ఇది ఇలాగ జరిగింది, దీనివల్ల మనం ఈ సుఖాన్ని కోరుకోవడం వల్ల దుఃఖం వస్తుంది, అది కోరుకోకుండా ఉంటే ఇది దుఃఖం రాదన్నది మనం ఆలోచనలోకే రాదు. అలాగే జీవించండి. నిజానికి సుఖాన్ని అంతమొందించదలుచుకుంటే, సుఖాలను వదిలేసుకుంటేనే అదే దుఃఖాన్ని అంతమొందించడం కూడా. నాకు దుఃఖాలు ఎలా పోతాయి ఎంతమంది మహానుభావులు వచ్చి చెప్పారు. బుద్ధుడు లాంటి వాళ్ళు, అలా తాత్వికులు అందరూ ఎంతోమంది చెప్పారు. అదే దుఃఖాన్ని అంతమొందిస్తేనే మనకి సుఖం ఉంటుంది అనమాట. సుఖాలు కోరుకోకుండా ఉంటే దుఃఖం కూడా ఉండదు, అంతమొందించకుండా. మరి అదే దుఃఖాన్ని ముందించకుండా ఎలా ఉంటారు సన్యాసులు, మునులు చేసేట్టు ఇంకా దానిని తెంపివేసుకుంటే కుదరదు. మునులు, ఋషులు వీళ్ళందరూ ఏం చేస్తారు? వీటిని తెంపేసుకుంటారంట. మనకైతే అలా కుదరదు. మీరు సుఖం యొక్క పూర్తి అర్థాన్ని, ప్రత్యేకతను గమనిస్తే జీవితంలో బ్రహ్మాండమైన ఆనందం లభిస్తుంది. సుఖం యొక్క పూర్తి అర్థం, ప్రత్యేకత దాన్ని గమనిస్తే జీవితంలో బ్రహ్మాండమైన ఆనందం లభిస్తుంది. అంటే ఏంటో మరి బ్రహ్మాండమైన ఆనందం చూద్దాం. ఆనందం తక్షణమే లభించేది. మనం కోరుకుని దాన్ని ఒక పద్ధతిలో కోరుకున్నట్టుగా ఎదురు చూడితే కుదరదు. అది తక్షణమే ఎప్పుడు లభిస్తుందో తెలియదు, ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. తక్షణమే లభించేది. దాన్ని గురించి ఆలోచనలు చేస్తే అది కాక సుఖంగా మారిపోతుంది. దాని గురించి ఆలోచించకూడదు, తక్షణం అనుభవించవలసిందే, మళ్ళీ కోరుకోకూడదు. వర్తమానంలో జీవించడం అంటే సౌందర్య దర్శనాన్ని పొందడం. వర్తమానంలో ఈ క్షణం ఇప్పుడే వర్తమానం, నిన్న లేదు, భవిష్యత్తు లేదు. వర్తమానంలో జీవించడం అదే సౌందర్య దర్శనాన్ని పొందడం. దానివల్ల ఆనందం పొందడం, దాని నుంచి సుఖాన్ని ఆపేక్షించకుండా ఉండటం. వర్తమానంలో ఉండండి. ఏది మనకి లభిస్తుందో దాన్ని చక్కగా ఆనందించండి. దానివల్ల ఆనందం పొందడము, దాని నుంచి సుఖాన్ని ఆనందం పొందండి, సుఖాన్ని ఆనందానికి సుఖానికి ఎంత వ్యత్యాసం ఉందని ఆయన మాటల ద్వారా మనకు తెలుస్తుంది. ఎలా ఉంది ఆయన తత్వం? కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ మళ్ళీ మనం మాటలు చెప్పుకుంటే చాలా కొత్త రకంగా ఉంటుంది ఆలోచన. కొత్త దారి తొక్కిస్తాడు మనల్ని. మనం ఇందులోనే మోస పద్ధతిలో ఉంటున్నాం, ఇది కొత్త దారి, కొత్త పంతులు తొక్కుతున్నాం అన్నమాట. ఇప్పుడు సరేనా? రేపు ఇంకోటి చెప్పుకుందాం.